విజయవాడ నుంచి చింతకాయలు తీసుకొని వచ్చా కదా, విజయవాడ నుంచే ఎందుకు తెచ్చుకోవాలి, ఇక్కడ కూడా దొరుకుతాయి కదా, కానీ టేస్ట్కి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని కిలో తీసుకొస్తే మొత్తం ఎండాకాలానికో మరి ఏంటో మరి నాకు తెలియదు, ఇప్పుడు సీజన్ కాదు, లేకపోతే మరి చింతకాయలు అయితే మొత్తానికి పాడైపోయి నల్లగా బూజు వచ్చినాయి. బాగున్నంత వరకు మటుకు తీసాను, ఇంకా తీసేసి రోట్లో దంచుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వేస్తే మొత్తం కూడా లుజ్జుగా అయిపోయి మొత్తం గింజ అనేది కూడా పేస్ట్ అయిపోతుంది. ఎంతైనా పాతకాలం పద్ధతిలో చేసుకున్నది ఆ టేస్టే బాగుంటుంది కదా. ఇంకా ఇది విజయవాడ నుంచి తెచ్చింది కాబట్టి టేస్ట్ రెట్టింపు అవ్వాలి అని అంటే మటుకు ఇలా రోల్లోనే దంచుకోవాలి. ఫస్ట్ నేను కచ్చా పచ్చాగా దంచుకోవడం కోసం ఉత్తి చింతకాయలు వేస్తే మనకి ముక్క అనేది నలగదు. అందుకని ఉప్పు పసుపు వేసుకుంటే చింతకాయ తొక్కు ఒక 3-4 సార్లకు వస్తుంది, కానీ నాకు ఇది 3-4 సార్లకి ఏం వచ్చేటట్టు లేదు. ఇలా ఉత్తిపప్పు పడేసుకొని ఈ చింతకాయ తొక్కు అందులో వేసుకొని పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని అందులో వేసుకుంటే పప్పుకు బాగుంటుంది. చింతకాయ పచ్చడికి అయితే నేను రెసిపీ చేసినప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే తొక్కు స్టోరేజ్ చేసుకోవడం కోసం లాస్ట్లో ఎంత వచ్చింది అనేది కూడా చూపిస్తాను. నాకు ఒక 2 సార్లకు మటుకు వస్తుంది. బాలింతలకి మటుకు కొత్త చింతకాయ పచ్చడి పెట్టకూడదు, ఎందుకంటే జలుబు దగ్గు ఎక్కువగా వస్తుంది. అప్పుడు పిల్లలకి కూడా వెంటనే వచ్చేస్తుంది కదా అది. అందుకనే బాలింతలకి పెట్టకూడదు కొత్త చింతకాయ పచ్చడి. ఇంకా వినాయక చవితికి అయితే మనకి చిన్న చిన్న పిందెలు అనేవి వస్తాయి కదా, అవి తుమ్మికూర పప్పులో వేసుకొని మనం అందరము కూడా చింతకాయ పచ్చడి చేసుకుంటాం. మొత్తం అంతా చేయడానికి కూడా నాకు 3 సార్లకి కంప్లీట్ అయిపోయింది. నా రోల్ కూడా చిన్నగా ఉంది, పెద్ద రోల్ ఉంది, కానీ నేను లేపుకొని కడుక్కొని వచ్చే అంత బరువు నేను మొయ్యలేను. ఇంకొకటి నేను కింద కూర్చొని కూడా తొక్కలేదు. ఈ చింతకాయ గింజల్ని కూడా ఏం వేస్ట్ చేయక్కర్లేదు. రాగివి ఇత్తడివి నీళ్లు పోసి ఒక బాక్స్లో పెట్టుకుంటే అవి రాగి సామాన్లు కానీ దేవుడి సామాన్లు కానీ తోముకోవడానికి పనికొస్తుంది. నేను రాగివి దేవుడి సామాన్లు ఉన్నవి సంధ్యావందనం చేసుకుంటాం కదా, అవైతే తోమేసుకున్నాను, పెట్టుకున్నాను. ఇంకా ఆ గింజల్ని మిగతావి ఒక బాక్స్లో వేసి స్టోరేజ్ చేసుకున్నా. ఇంకా మెత్తగా అయిపోయింది. ఇంకా పచ్చడి చేసుకునేటప్పుడు మటుకు మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. తిరగమూత వేసుకోవాలి, ఉప్పు పసుపు ఏమీ వేసుకోక్కర్లేదు. పప్పు చేసుకున్న చింతకాయ పచ్చడి చేసుకున్న ఇక సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి అయితే ఒక వారం రోజుల వరకు ఉంటుంది. పప్పులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ గార్లిక్ మటుకు వేసుకోవద్దు. ఉల్లిపాయ వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, వారాలు ఉన్న వాళ్ళైతే వేసుకోకర్లే. పచ్చడిలో కూడా ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఇలా మీరు కూడా స్టోరేజ్ చేసుకోండి చింతకాయ పచ్చడి. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.